హాయ్ అండి. ఈరోజు నేనైతే కోకో పౌడర్ బనానా కేక్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇది చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్సీ చేసుకున్న పౌడర్లో ఒక కప్పు ఆయిల్, 3 ఎగ్స్, అలాగే వెనిలా ఎసెన్స్, చిటికెడు సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక కప్పు మైదా పిండి జల్లించుకొని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. టైట్గా అయితే కొన్ని పాలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 2 సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక దానిలో కోకో పౌడర్ కలుపుకున్నానండి. ఇలా మంచిగా కలుపుకున్న దాన్ని ముందుగానే డ్రెస్సింగ్ చేసుకున్న కేక్ టీన్లో ముందుగా కోకో బ్యాటర్ని వేసుకొని దానిపై డ్రై ఫ్రూట్స్, బనానా వేసుకొని మళ్ళీ తర్వాత దానిపై వైట్ పేస్ట్ని వేసుకొని మళ్ళీ బనానా, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా మంచిగా చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న ఒక కడాయిలో ఈ కోకో బ్యాటర్ అలాగే దీన్ని పెట్టుకొని ఈ కేక్ బ్యాటర్ని పెట్టుకొని ఒక 40 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా నైఫ్ కుచ్చితే దానికి అంటుకోకుండా రావాలండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నేను దీన్ని అయితే ఒక బర్త్డే పార్టీ కోసం రెడీ చేసి తీసుకెళ్ళానండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది. నేను ఇంట్లో కూడా మా పిల్లల కోసం ట్రై చేశానండి. చాలా బాగుంది. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు